ఆ మాజీ ఎమ్మెల్యేకు రాజకీయ ఈత రాదా? పార్టీ ఏదైనా సరే కష్టకాలం మొదలైంది అంటే చాలు నిర్దాక్షిణ్యంగా కాలదని వెళ్ళిపోతారా? నాడు టీడీపీని నేడు వైసీపీని అలాగే తన్నేసిన ఆ నేత భవిష్యత్ ఏంటి? ప్రజెంట్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేసిన ఆ నేతది ప్రసూతి వైరాగ్యమా లేక పొలిటికల్ శ్మశాన వైరాగ్యమా? ఎవరా లీడర్? లెట్స్ వాచ్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం గుంటూరు వెస్ట్. మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి పొలిటికల్ సన్యాసం తీసేసుకున్నారు. దీంతో ఇది తాత్కాలికమా లేక అలవాటైన ప్రాణం కాబట్టి మళ్లీ మనసు మారుతుందా అన్న చర్చ మొదలైంది. ప్రస్తుతానికైతే వైసీపీ నగర అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారాయన. పార్టీకి అధికారం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అన్న చర్చ జరుగుతోంది గుంటూరు వైసీపీ వర్గాల్లో. అలా ఎందుకంటే 2019లో టీడీపీ ఓడిపోయి కష్టకాలం వస్తే నాడు ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మద్దాలగిరి ఏమాత్రం ఆలోచించకుండా అప్పుడు పవర్లో ఉన్న వైసీపీలోకి జంప్ అయిపోయారు. ఇక ఇప్పుడు చూస్తే వైసీపీకి కష్టాలొచ్చాయి కాబట్టి తిరిగి పాత పద్ధతిలో రాజీనామా నిర్ణయం తీసుకున్నారన్నది పొలిటికల్ పరిశీలకుల అంచనా. అంటే ఆయనకు రాజకీయ ఈత రాదు, కష్టాల్లో ఉన్న పార్టీని నిలువునా వదిలేసి ఎక్కడ సుఖం ఉంటే అక్కడికి వెతుక్కుంటూ పోతారన్న టాక్ బలంగా ఉంది. కాకుంటే ఆల్రెడీ గతంలో టీడీపీకి హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికిప్పుడు అటువైపు చూడకపోవచ్చంటున్నారు. మామూలుగానే గుంటూరు పశ్చిమలో పోటీ చేసి గెలిచిన నాయకులు రాజకీయంగా ఎదగరన్న సెంటిమెంట్ బలంగా ఉంది. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన శనక్కాయల అరుణ, తాడిశెట్టి వెంకట్రావు, చల్లా వెంకటకృష్ణారెడ్డి లాంటి వారు ఆ తర్వాత పొలిటికల్ స్క్రీన్ మీద కనిపించకుండా పోయారు. ఇప్పుడు మద్దాలి విషయంలో కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అన్న చర్చ సైతం నడుస్తోంది గుంటూరులో. అదే సమయంలో సడన్ గా ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయాల నుంచి వైదొలగాల్సిన అగత్యం ఏమొచ్చింది అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఆ క్రమంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలగిరికి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయట. అందుకే నాటి అధికార వైసీపీలోకి వెళితే నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ఇతరత్ర వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు కాస్త ఆర్థికంగా వెసులుబాటు దక్కుతుందని అనుకున్నట్టుగా తెలిసిందే. కానీ తీరా పార్టీ మారాక అంచనాలు తల్లకిందులయ్యాయట. పార్టీ పరంగా ప్రాధాన్యత దక్కకపోగా అటు ఆర్థికంగా కూడా పెద్దగా పావుకున్నదేమి లేదన్నది మాజీ ఎమ్మెల్యే అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు సన్నిహితులు. వైసీపీ నగర అధ్యక్షుడిగా తనకు పదవి ఉన్నా పార్టీ నాయకులెవరూ అంతగా గౌరవించలేదని, పేరుకే పదవి తప్ప పెత్తనమంతా మరో కీలక నాయకుడు చేస్తున్నారన్న ఆవేదనలో ఇన్నాళ్లు మద్దాలగిరి రగిలిపోయారన్నది ఇన్సైడ్ టాక్. ఇప్పటికే ఎలాగూ పార్టీకి పవర్ పోయింది, తనకు గౌరవం లేదు, అలాంటప్పుడు ఆ ముద్ర ఎందుకనుకుంటూ పక్కకు తప్పుకుని ఉండొచ్చని కూడా అంటున్నారు. ఇన్నేళ్ల అధికారంలో ఉన్న పార్టీ పరంగా తనకేమీ లబ్ధి చేకూరకపోగా తానెమ్మెల్యేగా ఉండగానే తన సామాజిక వర్గంలో పైసాకు పనికిరాడని భావించే మరో నాయకుడిని చేర్చుకుని ఆయనకు పెద్ద మొత్తంలో తాయిలాలు ముట్ట చెప్పారని కూడా మద్దాలి రగిలిపోతున్నట్టుగా చెప్తోంది ఆయన వర్గం. ఉన్న చోటు ఉండకుండా వైసీపీలోకి వెళ్లి ఇంటికూటికి బంతికూటికి చెడ్డానంటూ తీరిగ్గా ఇప్పుడు ఫీల్ అయిపోతున్నారట మాజీ ఎమ్మెల్యే. చివరికి మా కులంలో కూడా నన్ను చూసి జాలిపడే పరిస్థితి తెచ్చుకున్నానంటూ తెగ ఫీల్ అయిపోతున్నట్టుగా తెలిసింది. మరోవైపు ఇలాంటి వాతావరణంలో నీకు రాజకీయాలు అవసరమా అంటూ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒత్తిడి వస్తోందని, అందుకే తెగేదాకా లాక్కుండా ముందే గౌరవంగా తప్పుకుని ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్న కొంతమంది నాయకులు మాత్రం వైసీపీ అధికారంలోకి లేకపోవడం, కేసుల విషయంలో టీడీపీ సీరియస్గా ఉండడం వంటి విషయాలను ముందుగానే పసిగట్టిన మద్దాలగిరి మనకెందుకొచ్చిన రాజకీయాలు, మనకెందుకొచ్చిన కేసులు, గొడవలు అనుకుంటూ తెలివిగా ముందే సర్దేసుకుని ఉండొచ్చంటున్నారు. ఈ ప్రచారాలు, అంచనాల్లో ఏది కరెక్టో గాని మొత్తంగా చూస్తే ఒక్కటి మాత్రం కరెక్ట్ అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ గెలిచిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న గుంటూరు పశ్చిమ పొలిటికల్ సెంటిమెంట్లో మరో నాయకుడు జత కలిశాడన్నది మాత్రం వాస్తవం అంటున్నారు.